అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. రికార్డుల మోత కూడా అదే స్థాయిలో ఉంది. ఇండియన్ సినిమా హిస్టరీలోని తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునేలా రికార్డులు బద్దలు కొడుతోంది పుష్ప 2. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోని పుష్ప 2 రికార్డుల కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది. కేవలం 6 రోజుల్లోని 1000 కోట్ల రూపాయలు కలెక్షన్ సాధించిందంటే అర్థం చేసుకోవచ్చు పుష్ప 2 ఏ స్థాయిలో దూసుకుపోతోందో. ఫాస్టెస్ట్గా 1000 కోట్ల రూపాయలు సాధించిన చిత్రంగా, అవును 1000 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది పుష్ప 2. ప్రభాస్, ఎస్, షారుఖ్, రణబీర్ కపూర్ ఇలా వీళ్ళందరినీ వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళాడు పుష్పరాజ్. 10 రోజుల్లోని 1000 కోట్ల రూపాయలు సాధించిన బాహుబలికి సంబంధించి బీట్ చేశాడనే చెప్పుకోవాలి. 6 రోజుల్లోని, అవును డిసెంబర్ 4న ప్రీ రిలీజ్తో స్టార్ట్ అయిన పుష్ప 2 6 రోజుల్లోని 1000 కోట్లు సాధించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది పుష్ప 2. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. మరీ ముఖ్యంగా కేవలం 6 రోజుల్లోని 1000 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ను టచ్ చేసింది. ఆల్ టైమ్ రికార్డును సెట్ చేసేశాడు పుష్పరాజ్. దీంతో 1000 కోట్లు సాధించిన ఇండియన్ ఫిలింగా రికార్డు సాధించింది పుష్ప. ఇప్పటి వరకు 1002 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు టాక్ నడుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇంకా 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 మాట్లాడుకుంటారంటూ పుష్ప సినిమా మాట్లాడిస్తోంది. మరి ముఖ్యంగా ఫస్ట్ డే మీరు చూసారు, ఫస్ట్ డే కలెక్షన్స్ 249 కోట్లు అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత సక్సెస్ మీట్ రోజు మాట్లాడుకున్నప్పుడు 500 కోట్లు అంటూ ఆన్ ద సక్సెస్ మీట్ ప్లాట్ఫామ్లోని మనం చూసాం. అయితే ఇప్పుడు మాత్రం 1000 కోట్ల క్లబ్కు చేరుకుంది పుష్ప 2. బాహుబలి 2కి సంబంధించి 10 రోజులు పడతాయి. RRR, KGF 2 సినిమాలకు సంబంధించి 16 రోజులు పట్టింది ఈ మార్క్ని టచ్ చేయడానికి. కల్కి అయితే 15 రోజులు టైం పట్టింది. బాలీవుడ్కి సంబంధించి జవాన్కి అయితే 18 రోజులు పట్టేసింది. పఠాన్కి అయితే ఏకంగా 3 రోజుల తక్కువ 27 రోజులు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వాటన్నిటినీ బీట్ చేశాడు పుష్పరాజ్. పుష్ప 2 తగ్గేదే లేదంటూ దూసుకుపోతున్నాడు. పుష్ప 2తో ఆ క్రేజ్, ఆ రేంజ్. ఎందుకంటే దాదాపుగా 12,000 థియేటర్లు, 12,000 పైచిలకు థియేటర్లు, 80 దేశాల్లో 6 భాషలు రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుంచే కలెక్షన్ల మోత మోగిస్తోంది. డే 1 నుంచి మనం చూసాం. డే 1 ఫస్ట్ డే కలెక్షన్స్ 249 కోట్లు అంటే ఎంత మార్క్ని సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 10 రోజులు బాహుబలి 2కి 1000 కోట్ల రూపాయలను సాధించడం అంటే 1000 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేయడం 10 రోజులు పడితే కేవలం 6 రోజుల్లోనే కలెక్ట్ చేసేసాడు పుష్ప 2. పుష్ప 2 నుంచి అల్లు అర్జున్కి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని బాహుబలి 2 కావచ్చు, RRR కావచ్చు, కల్కి కావచ్చు, ఇవన్నీ భారీ వసూళ్లు అందుకున్న తెలుగు చిత్రాలే. ఇప్పుడు ఆ సరసన పుష్ప 2 కూడా చేరింది. కానీ వాటన్నిటికి మించి ఒక అడుగు ముందుకు వేస్తుందంటూ కూడా చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో అంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకు? అవన్నీ కూడా దాదాపుగా 10, 15, 27 రోజులు ఇలా అంటే 10 నుంచి 1 నెల రోజులు టైం తీసుకున్నాయి. కానీ పుష్ప 2 మాత్రం కేవలం 6 రోజుల్లోనే, పోలొక వారం అనుకుందాం, ఒక వారం వ్యవధిలోని 1000 కోట్ల క్లబ్కు చేరుకుంది పుష్ప 2. పుష్పరాజ్ ఇంకా రికార్డుల మోత మోగబోతుందంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించింది. 249 అన్నారు ఇందాక, ఐఎమ్ సారీ, 294 అంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి సినారియోలో దాదాపుగా 6 రోజుల్లోనే ఇంతటి ఘనత సాధించడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజియెస్ట్ థింగ్ అంటున్నారు సినీ విశ్లేషకులు. దాంతోపాటు బుక్ మై షోలో చూసుకుంటే 10 మిలియన్ టికెట్స్ సేల్ అయిపోయాయట కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే. అంటే ఏ క్రేజ్లో, ఏ స్థాయిలో వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 1000 కోట్ల క్లబ్కు చేరుకుంది పుష్ప 2 6 రోజుల వ్యవధిలోనే. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది పుష్ప 2. ఇంకా రికార్డుల మోత మోగబోతోంది. ఒక్కొక్క రికార్డు కూడా బద్దలు కాబోతోందంటూ కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది సార్ సుకుమార్, అవును ఇది సార్ సుకుమారి మార్క్ అంటూ కూడా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. కలెక్షన్ల మోత మోగుతోంది. దాంతోపాటు అది కూడా చాలా తక్కువ టైంలోనే కలెక్షన్ల మోత మోగిస్తోంది. పుష్ప 2 ఇంకా కలెక్షన్ సాధించవచ్చు అంటూ కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో 5 రోజులు కాదు, ఏకంగా 1 రోజు తీసుకున్నా అంటే వారం రోజులు కొన్ని గెస్సింగ్స్ అయితే వచ్చాయి. ఇంకొక 5 రోజుల్లోనో లేకపోతే వారంలోనో కలెక్ట్ చేస్తుందంటూ కూడా. కానీ 6 రోజుల్లోని 1000
కోట్లు కలెక్ట్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. దానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ ఇటు ఫ్యాన్స్కి అయితే మాత్రం ఫుల్ జోష్లో నింపేస్తుందనే చెప్పుకోవాలి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.